వీడియో. ఓ బొద్దింక, ఇదిగో బొద్దింక, బొట్ట బొద్దింక, పెద్ద బొద్దింక, పెద్ద బొద్దింకమ్మా ఇది, పెద్ద బొద్దింక ఇది, బొట్ట బొద్దింక. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? వెల్కమ్ టు జై ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడే బయటికి పోతున్నాం పొద్దు నుంచి. అంటే పొద్దున ఎండకు పోయినాం ఒకసారి. పొద్దునైతే ఒక్కసారి ఎండ పోయింది. తర్వాత సండే అంతా ఈరోజు అంతా ఇంట్లోనే. కనీసం ఏదైనా వీడియో తీద్దామన్నా కానీ మాకైతే ఏ థాట్ రావట్లేదు. ఏ వీడియో తీయాలి, ఏ కంటెంట్ తీయాలి కూడా ఏం అర్థం కాలేదు. ప్రజెంట్ అయితే రేఖ గారు అయితే తలకనిప్పంది. తలకనిప్ప అంటే కొద్దిగా బయటికి పోయి ఛాయ్ తాగుదామని ఇట్లా సరదాగా అట్లా బయటికి పోయి ఛాయ్ తాగొచ్చి కొద్దిగా లొకేషన్ అంతా చూసుకుంటా, కొద్దిగా పిల్లలు కొద్దిగా బయట తీసుకుపోకుండా కొద్దిగా అట్లా పోయేద్దామని ఒక ప్లాన్ అయితే చేసినాం అనమాట. అందుకే ఇప్పుడైతే ఇక్కడే మీతో మాట్లాడి ఇంకా దారిలో మీకు బైక్ మీద పోయేటప్పుడు అన్నీ చూపిస్తూ ఉంటాం వాతావరణం అంతా. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలామంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా మెసేజ్లు కూడా మంచిగా పెడుతున్నారు. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఇంత ఘనంగా సపోర్ట్ ఇచ్చి ఇంత ఘనంగా మెసేజ్ చేసి మరి ఇంత సపోర్ట్ ఇస్తారని నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు నిజంగా. నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఇంత సపోర్ట్ మా అందరికి ఇంత సపోర్ట్ దొరికింది అని ఎప్పుడు అనుకోలేదు. గాయస్ మేమైతే ఇంకా వెళ్తాం అనమాట ఛాయ్ తాగడానికి. కొద్దిగా బయటకు సరదా పోతాం. మీకు కూడా చూపిస్తాం చూడండి, ఎవరు మిస్ కాకుండా లాస్ట్ ఫ్లోర్ చూడండి. ఓకేనా? ఓకే, ముందేనా? జేజ్ గడ్ ముందా, ఫీజు గడ్ ముందా? జేజ్ గడ్ వెనకే, ఫీజు గడ్ ముందు. జేజ్ గడ్ వెనకాల అంటే నీ దగ్గర నా దగ్గర? నీ దగ్గరే. ఇట్లాడు పెద్ద బొద్దింకమ్మా ఇది, పెద్ద బొద్దింక ఇది, బొట్ట బొద్దింక. ఓకేనా? సెట్టా? ఒక్క ఛాయ్ కోసం ఇంతమంది పోవాల్సి వస్తుంది. పోవాలి మరి. నువ్వే కదా చాలా రోజులు అయిందంటే ఛాయ్ తాగు. చాలా రోజులు ఉంది, లాస్ట్ చెప్తా పాగు. ఎన్ని రోజులు? చాలా రోజులు అయింది. సంవత్సరాలు అయిందా, నెల అయిందా? ఎన్ని అయింది లాస్ట్ చెప్తా. బా సెంటు వాసన ఎంత మంచిగా వస్తుంది. బాగుంది కదా సెంటు వాసన? త్వరకొల్లా అసలు ఇటు ఎక్కడికి బావా? ఇంకా ఛాయ్ షాపులు లేదు, మెయిన్ రోడ్ అటు సైడ్. మనకి టేబుల్ ఉండాలి, టేబుల్ ఉంటే పిల్లలకు. టేబుల్ అంటే అటు ఉంది కదా సైడ్. ఇంకా ఐడియా ఉందా? నువ్వు ఆ రోజు పోయినప్పుడు గమనించుకుంటా చూసినా దాన్ని ఏరియాని? ఒకసారి చూసా. బాగుందా? బాగుంది. చాయ్ షాపు, మరి అది బేకరీ, ఫ్లాట్ తెలియదు నాకు. ఫ్లాట్ చూడలేదు కానీ బేకరీ చాయ్ షాపు చూద్దాం. బొద్దింక దాని పనుకుంది కదా, బొద్దింక, బొట్ట బొద్దింక. అత్తగా పోయి పడుకుంది దాని మీద. నిజం ఈరోజు చల్లగా లేదు, బాగానే ఉంది కదా. చల్లగా అనుకున్నా అంటే ఉండకొద్ది ఇంకా శివరాత్రి అయిపోతే మొత్తానికి ఇంకా చల్లదనం వెళ్ళిపోతుంది. చల్లదనం పోద్దాం. శివరాత్రి లాస్ట్ ఉంది, చలికాలం పోతుంది, ఎండాకాలం స్టార్ట్. ఎండాకాలం స్టార్ట్ అయినా అంటే అందరూ ఇంకా నైట్ పూట జర్నీ చేస్తారు. ఇంకా పొద్దున నైట్ పూట. చిన్న మాట్లాడింది ఏమైంది? అందరికి వస్తున్నాయి మరి మాటలు. అంటే రోడ్డు మీద వాళ్ళకి ఏం కాదు. దీంట్లో రికార్డ్ అయితే కాదని గట్టి మాట్లాడుతుంది. అవుతుంది గట్టిగా. ఇక్కడ మోమోస్ ఉంటాయి. మోమోసా? ఎక్కడ మోమోస్? నీకు తెలుసా మోమోస్ అంటే అసలు ఏది ఎట్లుంటుంది మోమోస్ అంటే? మోమోస్ అంటే తినేవి. ఎక్కడ ఉంటుంది చెప్పు. మోమోస్ ఇదా?
మన డబ్బులు తీసుకురాలేదు కదా మనం. వద్దు, అన్నం తిన్నాంగా. మనం తెచ్చిన 100 రూపాయలే కదా ఎక్స్ట్రా తెచ్చింది. ఎప్పుడైనా పోదాం. ఇది మోమోస్ హోటల్. అంటే ఏముంటుంది తినడానికి? అన్ని నూడిల్స్, మోమోస్, నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా అయ్యేగా. పాస్తా. పాస్తా నువ్వు చేసినట్టే కదా అచ్చం. ఏముంది ఇంకా నువ్వు చేసినట్టే ఉంటుంది ఇంకా. కానీ మోమోస్ తినాలి ఒకసారి, ట్రై చేయాలి, తెలియదు టేస్ట్ ఎట్లుంటుంది. అంటే ఇక్కడ తినాలంటున్నావు లేకపోతే నువ్వు చేయాలంటున్నావు? నాకు రావు, చూద్దాం దాని షాప్లోనే చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఎక్కడ నువ్వు చెప్పింది ఇంకా ముందా? ఇక్కడ 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 నాకేం తెలుసు. ఇక్కడ 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 అదా చాయ్ షాప్? అది చాయ్ షాపా? ఫుడ్డే, ఓన్లీ ఫుడ్ ఉంది. చాయ్ షాప్, చాయ్ షాప్. ఎక్కువ పానీపూరి, ఎక్కువ పానీపూరే ఉన్నాయి. ఏంటిది? ఫుడ్ మార్కెట్. ఇప్పుడు ఇది పెట్టారు. ఇది స్మార్ట్ బజార్ ఇక్కడ ఉందిగా. అది ఇక్కడ రిలయన్స్ అనేది ఇక్కడికి వచ్చింది స్మార్ట్. చాయ్ షాప్ దొరుకుతుంది. ఈ చాయ్ షాప్ అల్లాడుతున్నాం. ఆ టేబుల్ చాయ్ దొరికే కంటే మామూలు చాయ్ రావడం బెస్ట్ అని చెప్పింది. మామూలు చాయ్ కూడా దొరకలేదు కదా. టీ టైం ఉంటుంది, టీ టైం. కాఫీ ఉంది కదా, కాఫీ నువ్వు పెట్టినా బాగుంది. కాఫీ వద్దు, నాకు చాయ్ కావాలి. చాయ్ కూడా దొరుకుతాం. ఓన్లీ కాఫీ. కాఫీ, పిజ్జా కొనుక్కుంటా. అవసరం అయినా చెప్పు. ఓ పార్కింగ్, చాయ్ లేవే. ఏడుందా చాయ్? ఆడ వెనక చూసుకో. చచ్చా చచ్చా తీస్తూనే ఉన్నా, తీస్తూనే ఉన్నా. చర్చా లేకపోతే ఏంటిది అది? మెయిన్ రోడ్ దాకా వచ్చిన కానీ చాయ్ షాప్ దొరకలే. అటు ఎందుకు ఇంకా? అటు వద్దులే, గల్లీ లోపలికి కదా, గల్లీ లోపలికి కదా. ఇటే ఇంకా బా, ఇటేడు ఉంటాయి, ఇంకేడు ఉంటాయి. ఇటు వద్దులేపా, చల్లగా ఉంది. వద్దు, అన్నీ కావాలి. ఈడుంది చాయ్ షాప్, ఈడుంది లోపల. లోపల ఉందా లేదా? ఉంది లోపల మొత్తం వస్తువులు వాళ్ళ వస్తువులు ఉన్నాయి. వాళ్ళ వస్తువులు కాదు, చైర్స్ కూడా ఉన్నాయి.
కూర్చున్నా పని ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అరే వద్దు మంచిగా తాగుదాం ఇక్కడే ఈయన నుంచి తాగుదాం మరి ఆడ కలగాలి ఆడ వేసుకోపోతాం ఈయన తాగుదాం అసలు చేస్తాం పానీపూరి రెండు చాయ్ వేడిగా ఉన్నాయా నువ్వు కూడా చాయా నువ్వు కూడా చాయా కెమెరా నువ్వే పట్టుకో మొత్తం స్పేస్ మొత్తం ఫుల్ అయిపోయిందిగా నొక్కుండు వచ్చినావా స్పేస్ మొత్తం ఫుల్ అయిపోయింది బాగుందా చాయ్ స్పేస్ లేదు ఇంకా మొత్తం దారిలోనే ఎక్కువ తీసుకొని వచ్చినావు కదా దారి మొత్తం తీసుకొని వచ్చినావు కదా స్పేస్ ఫుల్ అయిపోయింది బాగుంది చాయ్ బాగుంది అల్లం మసాలా చాయ్ కదా అల్లం చాయ్ అల్లం చాయ్ మసాలా చాయ్ లాగుంది అల్లం సొంటి 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 చాయ్ అది సొంటి చాయ్ తినే ఇదే ఫస్ట్ టైం రావడం అవునా ఈ చాయ్ ఎప్పుడు రాలేదు సొంటి చాయ్ అది బాగుంది సూపర్ ఉంది అంటే అల్లం అన్న సొంటి రెండు కలిసింది అయితే మరి వీళ్ళకి వీళ్ళకే లేదు నెట్టే తమ్ముని రోడ్డు మీద ఏదో ఒకటి చూడలేదు రోడ్డు మీద వీళ్ళు ఆడియన్స్ వీళ్ళు ఆడేది కాదు ప్రేక్షకులు వీళ్ళు ప్రేక్షకులు ప్రేక్షకులు ఎంతమంది ఇంకా అయిపోయింది 2 నిమిషాలే ఉంది ఓ ప్రేక్షకులు ఓయ్ అన్నిగానే పేలానికి వచ్చిన వాడికి నిజంగా వాడికి నాకెందుకు నీ మీద డౌట్ వస్తుంది నీయే ఎక్కువ ఉంటాయి వాడికి ఓ బొద్దింక ఇదిగో బొద్దింక పొట్ట బొద్దింక పెద్ద బొద్దింక చాయ్ కోసం రోడ్డు మీద తీసుకొచ్చింది అయ్యా నాయన పెద్ద మేడం అయిపోయిందా నాది అయిపోయింది వెళ్ళిపోదాం ఓ బొద్దింక గారు బాయ్ మళ్ళీ నెక్స్ట్